సినీ పరిశ్రమపై తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఏపీలో కూడా అమలు చేయాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాశానన్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచడం అంటే అభిమానులపై భారం మోపినట్లేనని చెప్పారు. తొక్కిసలాటలో మహిళ చనిపోవడం కుటుంబానికి తీరని లోటని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలంటున్న రామకృష్ణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విధంగానే ఆంధ్ర రాష్ట్రంలో కూడా సినిమా బెనిఫిట్ షోలపై ఒక నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. దాని మీద మరింత సమాచారం ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, తెలంగాణలో బెనిఫిట్ షోలు ఇవ్వటం వల్లే ఒక తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడమే కాకుండా ఒక పసిపిల్లాడు ఎవరైతే ఉన్నాడో ఆ శ్రీతేజ్ అనే బాలుడు నేటికి కూడా ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితికి ఏర్పడింది. దీని మీద మీరు సీఎంకి లేఖ కూడా రాశారు. దీని మీద మీరు ఏం సూచన చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా మేము కోరుతున్నది ఒకటే, అదేమంటే మీరు పెద్ద హీరోలు 100 కోట్లు ఖర్చు పెట్టారు, వాటి నిర్మాతలకు లబ్ధి చేయాలి, హీరోల రెమ్యునరేషన్ పెంచాలి, వారికి ఊడిగం చేయాలనుకునే పద్ధతులు మానుకోండి. ఇది పక్కా బ్లాక్ మార్కెట్. ఇది మీరు బెనిఫిట్ షోలు చేసి 1000-2000 రూపాయలు టికెట్లు అమ్మడం ఏం కరెక్టు? అదేవిధంగా ఇవాళ ఎవరైతే వాళ్ళ పాపం వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్కి ఇంతో ప్రివిలేజ్ ఉండాలి. ప్రివిలేజ్ కాదు, వాళ్ళకే బెల్ట్ వేస్తున్నారు, వీళ్ళు వాళ్ళకే ఎక్కువ టికెట్ రేట్లు పెట్టి అమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు మీరు ఊడిగం చేశారు. ఆ ఊడిగం మానుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ధైర్యంగా ఒక నిర్ణయం చేశాడు, అసెంబ్లీలో ప్రకటించాడు, భవిష్యత్తులో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతించము, అదేవిధంగా బెనిఫిట్ షోలు ఉండవని చెప్పాడు. అదే పద్ధతిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా చర్యలు చేపట్టాలి, ఆ రకమైన నిర్ణయాలు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఉత్తరం కూడా రాశాము. ఉత్తరం రాయడమే కాదు, త్వరలోనే ఆయన కలిసి కూడా మాట్లాడతాం. అంటే ఆల్రెడీ ఎవరైతే బాధిత కుటుంబం ఉందో దానికి 25 లక్షలు మొదట్లో ఇవ్వడం జరిగింది. దాని మీద అది 2 కోట్ల వరకు కూడా పెంచడం కూడా చేశారు. అంటే డబ్బు ఇస్తే సరిపోతుందా? ఇలాంటి వాటి మీద ఇంకా మరింత ఏ కట్టడి చేస్తే బాగుంటుందంటూ తాను పండించిన పంటకి సైతం తాను ధర నిర్ణయించుకోలేకపోతున్నా సరే సినిమాకి మాత్రం ఇలా ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అవకాశం ఇవ్వకపోవడం అనేది మంచిది అని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం అనేది స్పష్టం చేశారు. కెమెరామెన్ రంగతోటి జర్నలిస్ట్ మహేష్, విజయవాడ నుంచి.